तुम्हें इस्लाम कबूल है या नहीं? कबूल है या नहीं? कबूल है? कबूल है। अगर तुम्हें इस्लाम कबूल है तो ठीक है, कहो इस्लाम जिंदाबाद। इस्लाम जिंदाबाद। कहो पाकिस्तान जिंदाबाद। पाकिस्तान जिंदाबाद। अब बोलो हिंदुस्तान मुर्दाबाद। अशरफ अली, अशरफ अली, अशरफ अली, अशरफ अली। आपका पाकिस्तान जिंदाबाद है, इसे हमें कोई इतराज नहीं, लेकिन हमारा हिंदुस्तान जिंदाबाद था, जिंदाबाद है और जिंदाबाद रहेगा। हिंदुस्तान जिंदाबाद। अगर मैं अपने बीवी बच्चों के लिए सर झुका सकता हूं तो मैं सबके सर काट भी सकता हूं। అందరికీ నమస్తే, నేను మీ వెంకట్. ప్రేక్షకులు, ఈరోజు మిగతా వీడియో మన ప్రశ్న లుచ్చా సాలిగానికి ఎన్కౌంటర్ చేసేద్దాం. మీరు పోయిన వీడియో చూశారు కదా, ఈ నా కొడుకు మాట్లాడేదానికి అర్థమే ఉండదు. మను ఒకటి చెప్తే వీడు ఒకటి చెప్తాడు. మను పర్మిషన్ అధికారం వస్తుందంటే ఈడేమంటాడు, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా కంట్రోల్ ఎందుకు చేయాలంటాడు. అధికారం అంటే రేపిచ్చి లైసెన్స్ ఆ అమ్మాయితో మాట్లాడడానికి కానీ ఎక్కడైనా తిరగడానికి కానీ లైసెన్స్ ఇచ్చినట్టు అని అర్థం రా. విచ్చినండా కొడక, నీకు అర్థం కాదులే, నేను అర్థం చేపిస్తా. నీకు ఎన్కౌంటర్ ఇచ్చేవాడు ఎవరు సరిగ్గా దొరకలేదనుకుంటాను. నేనున్నాను కదా, వచ్చాయి కొడక వచ్చాయి. రారా గజ్జుకుక్కద్దా. మళ్ళీ అమ్మాయి మీద అబ్బాయికి మాత్రం ఉంటుంది, భార్య మీద భర్తకు మాత్రం ఉంటుంది, భర్తకు భార్య మీద ఉంటుంది, సారీ భార్య మీద భర్తకు అధికారం ఉంటుంది, భర్త మీద భార్యకు ఉంటుంది అధికారం. ఓకే, అట్లే కాదు ఋతుకాలములో బహిష్టు కాని సమయంలో భర్త ఆమెకు సుఖాన్ని కలిగిస్తున్నాడు, అట్లే పరలోకములో అతడు ఆమెకు సుఖాన్ని కలిగిస్తున్నాడు. సెక్స్లో కూడా వివక్ష ఏంట్రా నీ దొంపదగా మనువుగా నువ్వెవడురా అసలు, నాకు అర్థం కాదు. సెక్స్లో కూడా వివక్ష ఏంటి? భర్త భార్యకి సుఖాన్ని ఇస్తున్నాడంట. మరి భార్య భర్తకి ఇస్తుంది ఏంటి అంటే సెక్స్ అనేది మ్యూచువల్ కదా. ఇప్పుడు ఒక ఇద్దరు కలిసి మ్యూచువల్గా ఒక యాక్ట్లో పాల్గొంటున్నారంటే, అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఇద్దరు కలిసి కన్సెన్షువల్గా ఇద్దరికి ఇష్టపడి, దాంట్లో అబ్బాయి అమ్మాయికి సుఖాన్ని ఇస్తున్నాడా, మరి అమ్మాయి అబ్బాయికి ఇస్తుంది ఏంటి? దుఃఖాన్నా? తెచ్చనా కొడక, నువ్వు రాయటం ఈ బత్తిగాళ్ళు నమ్మటం బత్తాయిగాళ్ళు. ఒరే లుచ్చా నా కొడక, పురుషుడు అమ్మాయికి ఇస్తుంది, అమ్మాయి పురుషునికి ఇస్తుంది రా పిచ్చి ముండా కొడక. అక్కడ మను ఏమంటున్నాడు నువ్వు రాయడము ఈ బత్తాయిగాళ్ళు వినడం అంటావా? లుచ్చా నా కొడక, హిందువుల్ని నువ్వు బత్తాయిగాళ్ళని తిడుతున్నావు కదా నా లౌడే కొడక, హెజిడేకి అవలాద్. నీవు దొరకాలరా మా చేతికి ఒకనాడు ఉంది నీకు. హిందువులు ఈ నా కొడుకు ఎక్కడ దొరికినా వదలకండి. ఈ నా కొడుకు హిందువుల్ని బత్తాయిగాళ్ళు పుచ్చు బత్తాయిగాళ్ళు అని అవమానిస్తున్నాడు, వీని వదలకండి. ఒరే లుచ్చా నా కొడక, నువ్వు ఎవడురా నాస్తికుడు? మను చెప్పింది నీ వినొద్దురా. నిన్ను ఎవడు వినమన్నాడు? నిన్ను వినమని ఎవడు బలవంత పెట్టాడు? నిన్ను వినమని ఎవడు నీ మీద దాడి చేశాడు రా లుచ్చా కొడక? అది మా హిందువులు కదరా, హిందువులు వింటాం మేము. నీకొచ్చిన నొప్పి ఏంట్రా కొడక? మమ్మల్ని బత్తాయిలుగా అంటావా? నువ్వు రా బత్తాయి, నువ్వు పుచ్చు బత్తాయి. చైనా వానికి బ్రిటిష్ వానికి పుట్టిన లుచ్చా కొడుకు, వాళ్ళు విసిరే బిస్కెట్లు తినే పిచ్చి కుక్క నా కొడుకు నువ్వురా. మగవాని నుంచే ఆడది తృప్తి పొందుతుందిరా పిచ్చి ముండా కొడక, అర్థమైందా? నీ యాంకమా, ఆడది ఎప్పుడే కానీ మగవాణి నుంచే భావప్రాప్తి పొందుతుందిరా పిచ్చి ముండా కొడక. సెక్స్లో మగవానికి సుఖం వస్తుంది, కానీ ఆడది పడినంత సుఖము ఆడది పొందే భావప్రాప్తి మగవాడికి ఉండదురా పిచ్చి ముండా కొడక. సెక్స్ అవయవాలన్నీ
ఆడదానిలోనే పెట్టాడు. మగవాడు దాన్ని సుఖపరుస్తాడు. పిచ్చి ముండా కొడక. ఎలా లేపేద్దాంరా? हम बाम लगा देंगे. अरे हम बाम लगा देंगे. వాడితో పాటు వీడి నెక్స్ట్ అంటే చూడండి, సెక్స్ చేసేటప్పుడు కూడా అబ్బాయిని ఎలా చూపిస్తున్నారు అంటే, సెక్స్లో కూడా అమ్మాయికి అబ్బాయి సుఖం వస్తున్నాడు అంటే అది అమ్మాయి పాపం చేసుకున్న పుణ్యం. అమ్మాయి పాపం పుణ్యం చేసుకుంది. ఆ వాడితో సెక్స్ చేయించుకోవటం అనేది అమ్మాయి చేసుకున్న పుణ్యం అన్నమాట. వాడు సుఖం ఇస్తున్నాడు మరి. అమ్మ అట్లే పరలోకంలో అతడు ఆమెను సుఖాన్ని కలిగిస్తున్నాడు. సదాచార శూన్యుడైన ఇంకొక స్త్రీయందు అనురక్తుడైన సద్గుణములు లేకపోయినా భర్తను భార్య దేవుని వలె పూజించాలి. చూసారా, మొన్న సెకండ్ పార్ట్లో మనం గుర్తు చేసుకున్నాం, గుర్తుందా? ఏంటి చెప్పుకున్నాం? అమ్మాయేమో వాడి ఫిజికల్ అపీరెన్స్ని బట్టి కాకుండా, వాడి ఎబిలిటీస్ని బట్టి కాకుండా, వాడు ఎలా ఉన్నా సరే మగోడైతే చాలు, అమ్మాయిలకి బై బర్త్ అలాంటి ఒక గుణం ఉంటుంది. వాళ్ళకు పుట్టుకతో వచ్చిన గుణం అది. అబ్బాయి అయితే చాలు వాడితో వెళ్ళిపోదామని చూస్తారు, భర్తని అన్యాయం చేసేసి, భర్తని చీట్ చేసేసి అనేది ఒక రకంగా ఏంటి అదే కదా రాసింది వాడు, ఈ మను లుచ్చా. ఇక్కడ మాత్రం నువ్వు కదరా లుచ్చా కొడుకు. మను ఏం రాశాడు కరెక్ట్ క్లియర్గా చదువురా. నీకు చదవడానికే రావట్లేదు. మళ్ళీ ఒకసారి చదువురా, మళ్ళీ ఒకసారి చెప్పు, ప్రేక్షకులు వింటారు. మళ్ళీ ఒకసారి చెప్పురా లుచ్చా కొడుకు, చెప్పు. నెక్స్ట్ అంటే చూడండి, సెక్స్ చేసేటప్పుడు కూడా అబ్బాయిని ఎలా చూపిస్తున్నారు అంటే, సెక్స్లో కూడా అమ్మాయికి అబ్బాయి సుఖం వస్తున్నాడు అంటే అది అమ్మాయి పాపం చేసుకున్న పుణ్యం. అంటే ఇక్కడ అబ్బాయిని పై చేయి చూపిస్తున్నాడు, అవు కదా. అంటే వీడు అబ్బాయి కాదండి వీడు. అంటే అబ్బాయిని పై చేయి చూపించకూడదు అంటున్నాడు వీడు. సరే ముందేం చెప్తావు చెప్పురా. అమ్మాయి పాపం పుణ్యం చేసుకుంది. ఆ వాడితో సెక్స్ చేయించుకోవటం అనేది అమ్మాయి చేసుకున్న పుణ్యం అన్నమాట. వాడు సుఖం ఇస్తున్నాడు మరి. అమ్మ అట్లే పరలోకంలో అతడు ఆమెను సుఖాన్ని కలిగిస్తున్నాడు. సదాచార శూన్యుడైన ఇంకొక స్త్రీయందు అనురక్తుడైన సద్గుణములు లేకపోయినా భర్తను భార్య దేవుని వలె పూజించాలి. విన్నారు కదా ప్రేక్షకులు, వాడు ఏం చదివాడు? భర్త పరాయ స్త్రీతో ఉన్నా, సదాచారుడు కాకపోయినా, వాడు ఆచారంలో ఎలా ఉన్నా భార్య భర్తని దేవుడిలా పూజించాలి అంటున్నాడు, అవునా? సో మంచి విషయం చెప్తున్నాడు ఇక్కడ. భర్త ఒకడు చెడిపోయి ఉంటే, చెడువాడు ఉంటే, సదాచారుడు కాకపోయినా భార్య అనేది భర్తనే దేవుడుగా చూడాలి అని ఒక మంచి సందేశాన్ని ఇస్తున్నాడు కదరా. ఇక్కడ ఏం చెడ్డగా అనిపించిందిరా నీకు లుచ్చా కొడక? మొన్న సెకండ్ పార్ట్లో మనం గుర్తు చేసుకున్నాం, గుర్తుందా? ఏంటి చెప్పుకున్నాం? అమ్మాయేమో వాడి ఫిజికల్ అపీరెన్స్ని బట్టి కాకుండా, వాడి ఎబిలిటీస్ని బట్టి కాకుండా, వాడు ఎలా ఉన్నా సరే మగోడైతే చాలు, అమ్మాయిలకి బై బర్త్ అలాంటి ఒక గుణం ఉంటుంది. వాళ్ళకు పుట్టుకతో వచ్చిన గుణం అది. అబ్బాయి అయితే చాలు వాడితో వెళ్ళిపోదామని చూస్తారు, భర్తని అన్యాయం చేసేసి, భర్తని చీట్ చేసేసి అనేది ఒక రకంగా ఏంటి అదే కదా రాసింది వాడు, ఈ మను లుచ్చా. ఇక్కడ మాత్రం ఒరే లుచ్చా కొడక, ఎక్కడ రాశాడు రా? భార్యలు ఎవరితో వాడితో వెళ్ళిపోతుందని ఎక్కడ రాశాడు రా? లుచ్చా కొడక, నువ్వు కల్పించి చెప్తున్నావు కదరా లుచ్చా నా కొడక. ఎవడో పంపించిన వాట్సాప్ పీడిఎఫ్ పట్టుకుని చదివే లుచ్చా నా కొడక. మనుధర్మశాస్త్రం గ్రంథం తీసుకుని రా బే సాలే. గ్రంథం తీసుకుని వచ్చి, ఒరిజినల్ గ్రంథం తీసుకుని వచ్చి చదివి చూపించరా. ఈ నా కొడుకుకి శ్లోకం చదవడానికి రాదు లుచ్చా నా కొడుకుకి. తెలుగు కూడా సరిగ్గా చదవడానికి రాదు. కూడా ఎంత నిదానంగా చదువుతున్నాడో మీరే చూడండి. విన్నారు కదా? ఈ లుచ్చా కొడుకు ఉద్దేశం అంటే హిందువుల్ని దారి తప్పించాలి, హిందూ మతం మీద ద్వేషం పుట్టించాలి. ఇదే ఈ లుచ్చా నా కొడుకు పని కదా ప్రేక్షకులు. చెప్పు వేసాల ముందు చెప్పు. ఖతం.
बाय बाय टाटा गुड बाय गया. చూడండి, అమ్మాయి మాత్రం, అంటే అబ్బాయి వర్షానికి వచ్చారు చూడండి ఎలా అయిపోయిందో. అబ్బాయి సదాచార శూన్యుడైనా, అంటే వాడికి ఆచారం కట్టుబాట్లు ఏమీ తెలియకపోయినా, ఇంకొక స్త్రీ యందు అనురక్తుడైనా, అంటే ఇంకొక స్త్రీ అంటే ఇష్టపడి కోరికలు ఉన్నోడైనా, సద్గుణములు లేకపోయినా, ఆడి ఎదవ పరమ సొంత అయినా సరే భర్తను భార్య దేవుని వలె పూజించాలి. ఎందుకు భర్త దేవుడు అని చెప్పరా? చెప్పేసేయ్. అరే మనువుగా, అరే రుచ్చా చెప్పరా, భర్త దేవుడు అని చెప్పు. అంటే వాడు ఒరే లుచ్చా నా కొడక, భర్తనే దేవుడు రమలా. మా సనాతన ధర్మంలో పతియే ప్రత్యక్ష దైవం అన్నాడు రా లుచ్చా నా కొడక. మాతృదేవోభవ పితృదేవోభవ అన్నారా లుచ్చా నా కొడక. అతిథి దేవోభవ ఆచార్య దేవోభవ అన్నారా మా సనాతన ధర్మంలో లుచ్చా నా కొడక. ఇందులో నీకొచ్చిన నొప్పి ఏంటరా? భర్తను ఒక్కనే దేవుని అనమన్నారా ఎవరో లుచ్చా నా కొడక. మాతృదేవోభవ పితృదేవోభవ, తల్లిని కూడా దేవుడను తండ్రిని కూడా దేవుడు అని చెప్పారు కదరా, అది వినలేదా లుచ్చా నా కొడక. అతిథి దేవోభవ ఆచార్య దేవోభవ, ఇది కూడా అన్నారు కదరా లుచ్చా నా కొడక, వినలేదా? అతిథి దేవోభవ అంటే ఏంట్రా? ఇంటికి వచ్చిన అతిథిని దేవుళ్ళ చూడు, దేవుళ్ళ గౌరవించు, దేవుళ్ళ భక్తి చూపించు అని చెప్తున్నాడు కదరా లుచ్చా నా కొడక. అంటే ఇవి తప్పేంట్రా లుచ్చా నా కొడక. మీలాంటి నాస్తిక కమ్యూనిస్టు కుక్కలకి ఇది ధర్మాలు అనేది తప్పేగా కనిపిస్తుంది. ఎందుకంటే మీలాంటి లుచ్చా నా కొడుకులు ఎవరు నమ్మరు కాబట్టి. మీరు నమ్మకుంటే నమ్మలేదురా లుచ్చా నా కొడక. నమ్మే వాళ్ళని మీరు కించపడుస్తున్నారా లుచ్చా నా కొడక. నువ్వు ఎవడు రస్తాలే ఈ లంజా కొడుకుల్ని చైనాకు పారగొట్టాలి సార్ ప్రేక్షకులు. ఈ నా కొడుకు ఏదో ఒక మ్యాటర్ పెట్టుకుని పిచ్చగా మాట్లాడుతుంటాడు లుచ్చా నా కొడుకు. ఒరే భర్తనే దేవుడు రా భార్యకి, భర్తనే దేవుడు రా లుచ్చా నా కొడక. మా ధర్మంలో మాకు అలాగే చెప్పారు, మేము అదే పాటిస్తాం రా. నువ్వు ఎవడు వేసాలి అడగడానికి? నువ్వు ఎవడు అడగడానికి? మా ధర్మంలో మాతృదేవోభవ పితృదేవోభవ అన్నారు. మా తల్లిని తండ్రిని కూడా దేవుళ్ళ చూడని చెప్పారు. ఇంటికి వచ్చిన అతిథిని కూడా దేవుళ్ళ చూడని చెప్పారా లుచ్చా నా కొడక. నీకేమ్రా నీ అమ్మ గాడిది కొడక, గాడిదికి పుట్టిన కొడక. చదవైనా సరే వాడికి సద్గుణాలు లేకపోయినా, ఆచార కట్టుబాట్లు తెలియకపోయినా, వాడికి వేరే అమ్మాయి మీద ఆశ ఉన్నా, భార్య మాత్రం భర్తను దేవుడి వల్లే పూజించాలంట. ఎందుకురా భార్యని పెడతాం, అమ్మాయిని ఎందుకు పెడతాం? అమ్మాయి ప్లేస్లో ఏదన్నా ఒక స్లేవ్ అని పెట్టచ్చుగా. దాసి బానిస అవి కూడా ఉన్నాయిలే మనకు, దాసులు దేవదాసులు అవి ఉన్నాయిగా. ఒరే లుచ్చా నా కొడక, దాసులు దేవదాసులు ఏ గ్రంథంలో ఉండో చూపించరా లుచ్చా నా కొడక. నువ్వు ఒక అబ్బకే పుడితే, నువ్వు ఒక్క అబ్బకే పుట్టానని నమ్మకం నీకుంటే మన ధర్మశాస్త్రంలో దాసులు దేవదాసులను ఇడవాలని ఎక్కడ రాశాడో చూపించాలి నువ్వు. లేదా నువ్వు ఎలా పుట్టావో, మళ్ళీ 10 మందికి పుట్టావో 100 మందికి పుట్టావో నీవు అర్థం చేసుకో. ఒరే మళ్ళా మన గురించి ఇంత మాట్లాడుతున్నావు కదా లుచ్చా నా కొడక. దాసులు దేవదాసులని మాట్లాడుతున్నావు కదా, మళ్ళీ ఇదే మళ్ళీ ఇస్లాం ధర్మం గురించి మాట్లాడరా. మళ్ళా ఇస్లాం ధర్మంలో ఆడది స్త్రీ అంటే మనిషే కాదు అంటున్నారు ఖురాన్లో. మరి ఎవరు వాడు అల్లా అన్నాడా, ప్రవర్త అన్నాడా? నువ్వే చెప్పాలి. ఇప్పుడు మననైతే ఎలా తిడుతున్నావు కదా ఇప్పుడు లుచ్చా అని. నువ్వు ఒక్క అబ్బా మడ్డకు పుట్టింటే, నీకు దమ్ము ధైర్యం ఉంటే, నీవు మగాడు అనుకునే నమ్మకం నీకు ఉంటే, ఖురాన్లో స్త్రీల గురించి కూడా మాట్లాడరా? వాళ్ళు కూడా స్త్రీలే కదా. మరి ఖురాన్లో స్త్రీలు మనుషులే కాదు, అది ఒక సెక్సువల్ వస్తువు అని డైరెక్ట్గా చెప్పారా? డైరెక్ట్గా సెక్సువల్ వస్తువు మాత్రమే, ఆడది మనిషే కాదు అని చెప్పాడు. మరి వాడు అల్లా చెప్పాడా, మరి ప్రవర్త చెప్పాడా? చదివి మరి వాళ్ళకి లుచ్చాన్ని తిట్టురా చూద్దాం. మళ్ళా నువ్వు ఒక్క అబ్బాకే పుట్టింటే, నీవు ఒక్క మడ్డకే పుట్టింటే, నువ్వు మగాడని నమ్మకం నీకుంటే ఏం రాసాలే చెప్తావా? మళ్ళా అవరా మళ్ళీ ఇంకోటి ఖురాన్లో స్త్రీ అనేది నరకానికే పోతుందంటరా. ఎందుకో తెలుసా? స్త్రీకి నెలసరి వస్తుంది కదా, మంత్లీ పీరియడ్ డేట్, బ్లడ్ వస్తుంది కదా.
డేట్ అవుతుంది తెలుసు కదా, ముట్టు అవుతారని. తెలుసో లేదో నా కొడుకుకి నీకు. ఆ ముట్టు వచ్చే కారణంతోనే స్త్రీ ఆడది అనేది అపవిత్రాలంట, ఆవిడ నరకానికే పోతుందని చెప్పాడు రా ఖురాన్లో. మళ్ళీ ఎవరు అల్లా చెప్పాడా, మళ్ళీ మొహమ్మద్ చెప్పాడా, మరి ఎవరు చెప్పాడో అనేది నీవు చదివికేసి దమ్ముంటే మళ్ళా ఇప్పుడు మనునైతే ఎలా లుచ్చ అంటున్నావో మళ్ళీ వాళ్ళు కూడా అని చూపించరా. నువ్వు ఒక్క అబ్బా మడ్డకే పుట్టి ఉంటే ఇది నా ఛాలెంజ్ రా నీకు. చెప్తావు కదా. సో ప్రేక్షకులు ఇదండి ఈ నా లంజా కొడుకు హిందువుల మీద టార్గెట్, హిందువుల మీద నోటుకొచ్చేట్లు మాట్లాడతాడు. వీడు ఎక్కడ దొరికినా వదలకండి. నాకు దొరికితే మాత్రం మొదలు వదలని నా కొడుకు. ఎక్కడ దొరికినా వదలకండి, మొదలు తన్నండి వానికి. బైరి నరేష్ గారికి ఎలాగైతే పడ్డావో ఈయనకి ఒకసారి అలా రుచి చూపిస్తేనే ఈ పొట్టి బుడమకాయ నా కొడుకు మాట వినడు. ఈ కమ్యూనిస్ట్ కుక్క, చైనా కుక్క నోటికి వచ్చినట్లు వాగుతుంటాడు. సో ప్రేక్షకులు మళ్ళొక్క వీడియోతో ఈయనకి వేసుకుందాం. అప్పటి వరకు చూస్తూ ఉండండి భారత్ ఇతిహాస్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వెంకట్. అప్పటి వరకు మనమంతా ఒక్కటే హిందువులు. ఇలాంటి లుచ్చానా కొడుకులు వివక్షానికేసి మనల్ని జాతుల వారుగా విడదీసి బ్రిటిష్ లంజా కొడుకు పెట్టిపోయిన జాతులు, కులాలు. మన ధర్మంలో కులాలు అనేవి లేవు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మనల్ని కులాలుగా విడదీసి వేరు చేసి మన మధ్యనే గొడవలు పెట్టి నా కొడుకులు అధికార పరిపాలన చేస్తున్నారు. ఇది గుర్తు పెట్టుకోండి. మనమంతా హిందువులమే, ఏ కులమైనా ఏ జాతి అయినా అంతా మనం హిందువులమే. మనమంతా ఒక్కటే ఉంటే దేశం బాగుంటుంది, మనం అందరం బాగుంటాం. ముందు మన వంశ తరతరాలు బాగుంటుంది, లేదా మనకే ప్రమాదం. గుర్తుపెట్టుకోండి. సో ప్రేక్షకులు మనమంతా ఒకటే. చెప్పండి అందరూ జై హింద్, వందే మాతరం, భారత్ మాతా కీ జై.